అందరూ బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ పరిశుద్ధ దినంలో మన ధ్యానాంశము హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడి. మనము ప్రార్థన అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మొత్తం 16 రకాల ప్రార్థనలు ఉన్నాయి బైబిల్ని. వాటిలో ఎన్ని చెప్పుకున్నాం? ఇప్పటికీ 2 చెప్పుకున్నాం. మొదటిది ఏకాంత, రెండవది పెందలకడ ప్రార్థన, మూడవది ఈ వారం ధ్యానం చేసుకున్నాం కన్నీటి. చప్పటి కొట్టి ఒకసారి ప్రభువును. యేసు ప్రభు వారు చేసినవి ఈ 16 రకాల ప్రార్థనలు కూడా ఎవరు చేశారు? యేసయ్య చేసి మనకు చూపించారు. కాబట్టి మనం కూడా ఈ 16 రకాల ప్రార్థనలు ధ్యానం చేసుకొని ఆయా పరిస్థితులను బట్టి, ఆయా సమయాల్లో, ఆయా స్థితుల్లో ఆ ప్రార్థనలు మనం కూడా చేయాలి. ప్రార్థన సమయాన్ని బట్టి చేయాలి, పరిస్థితులను బట్టి చేయాలి. కోరుకుంటారు. నోర్లు లేవా? ఉన్నాయా? నోర్లు అందరికి మూగోగా. ప్రార్థన మనం పరిస్థితిని బట్టి అలా చెప్పడానికి, ప్రార్థన మన యొక్క స్థితిగతిని బట్టి చేయాలి, ప్రార్థన సమయాన్ని బట్టి చేయాలి. అంతేగాని ఒకే ప్రార్థన ఒకే ఇదిగా ఎల్లకాలము చేయాలి. సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, ప్రతికూలతను బట్టి మనం ప్రార్థన ప్రభు అలా చేశారు. ఆయన ప్రార్థనలో ఏకాంత ప్రార్థన ఉంది, చెప్పుకున్నాం మనం కదా. రెండవది ఆయన ప్రార్థనలో పెందలకడ లేచి ప్రార్థించారు. ఈరోజు ఆయన ప్రార్థనలో కన్నీళ్లు ఉన్నాయంట. ఏమున్నాయి? మన ప్రార్థనలో కూడా ఇవన్నీ ఉండాలి. ఏకాంతం ఉండాలి, పెందలకడ లేచి ప్రార్థించాలి. మూడవది ప్రభు గురించి రాయబడింది అన్నమాట. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థన చేశారు, యాచనలు చేశారు. కాబట్టి కన్నీటి ప్రార్థన దేవుని జనాంగమా, ప్రతి విశ్వాసి జీవితంలో కన్నీరు ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, కన్నీరు ఉంటుంది, కన్నీరు ఉంటుంది, కన్నీటి ప్రార్థన ఉంటుంది. ఆ కన్నీటి ప్రార్థన ద్వారా మన తండ్రి హృదయాన్ని మనము కదిలిస్తాము. ఆమేన్. ఆయన హృదయం కదిలింపబడి కనికరముతో మన వైపు ఆయన ఏం చేస్తాడు? సహాయము కొరకు తిరుగుతాడు. అందుకని కన్నీటి ప్రార్థన మనందరి జీవితంలో ఉంటుంది. కన్నీటి ప్రార్థన చేయని వారు ఎవరు ఉండనే. అసలు కన్నీరు రాని పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి. దీనికి అత్యంత ప్రాముఖ్యంగా మనం నేర్చుకొని చూపించేటువంటి వాక్యం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. మొదటి పేతురు 2:21. యేసుక్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడవవలెనని మీకు మాదిరి ఏమిచ్చాడు? మనకి మాదిరి అంటే నేను ఇలా చేశానయ్యా, మీరు కూడా ఇలాగూ మాదిరి. ఎవరు మనకు మాదిరి? ఆయనే కన్నీటి ప్రార్థన చేశాడు. మరి నువ్వు చేయవా?
నేను చెయ్యొద్దా? దేవుని బిడ్డలు చెయ్యొద్దా? చూడండి, దావీదు భక్తుని జీవితంలో ఎక్కువ కన్నీటి ప్రార్థన ఉంది. చూడండి, 56వ కీర్తన 8వ చరణం. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నది. అవి నీ కవిలలో కనబడును కదా. కన్నీళ్ళు ఎక్కడున్నాయంట? దేవుని బుడ్డిలో. ఆయన ఒక బుడ్డిలో మన కన్నీరు దాస్తున్నాడు. నీ కన్నీటిని నువ్వు దాయవు, నువ్వు లెక్కించవు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని ఒక బుడ్డిలో దాస్తున్నాడు. 102వ కీర్తన చూడండి, 102వ కీర్తన. నా పానీయములు కన్నీళ్ళు, అంటే నేను తాగే నీళ్లతో కన్నీళ్లు కూడా చెప్పాలి కలిసిపోతున్నాయి. అంటే దావీదు భక్తుడు అంత కన్నీరు కాస్తున్నాడు. మరి నువ్వు అనుకుంటున్నావేమో నీ కన్నీరు ఎన్నడు వ్యర్థము. యేసయ్య దగ్గర కన్నీరు విడిస్తే ఆ కన్నీరు ఎన్నడు వ్యర్థము. ఎందుకో తెలుసా? ఆయన ఒక బుడ్డి పెట్టి అందులో నీ కన్నీరు దాస్తావు. మనుషుల దగ్గర ఏడు మొహమోడు వస్తుండయ్యా, పదార్థ పక్కకు పోదాం అనుకుంటాడు. దేవుడు అలా అనుకునేవాడు కాదమ్మా. దేవుని దగ్గర నువ్వెంత కన్నీరు కారిస్తే అంత ప్రతిఫలము నీ జీవితంలో నువ్వు పొందుకుంటావు. దావీదు భక్తుడు ఇంకో చోట చెప్పబడి దేవుడు తెలుసా? నా కన్నీటి ప్రవాహంలో నా పరుపు కొట్టుకొని. చూసారా? పడుకున్న మంచం మీది పరుపంట కన్నీటి ద్వారా ఏమైంది? దావీదు భక్తుడు అంత కన్నీటి ప్రార్థన ఉంది కనుకనే ఆయన ఓడిపోలా. ఆయనతో పెట్టుకున్న వాళ్ళందరూ ఓడిపోయారు. ఆయన చనిపోలా. ఆయనను చంపాలనుకున్న వారందరూ చనిపోయారు. ఇప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఓడిపోకూడదంటే నువ్వు చేయాల్సింది కన్నీటి. నీ శత్రువులు నేను గెలవకుండా ఉండాలంటే నువ్వు చేయవలసినది కన్నీటి. దావీదు భక్తుని జీవితం అంత గొప్ప తలాంతులై కన్నీరు నీరు రెండు కలుపుకొని తాగుతున్నాడు. చూసారా? కొన్నిసార్లు కష్టాలు ఎలా వస్తాయంటే రెండు కళ్ళు కూడా చాలనంత కన్నీరుగా వచ్చే పరిస్థితులు వస్తాయి. భయపడమాక, నీ కన్నీరు దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆయన బుద్ధిలో మన కన్నీరు దాచబడుతూ ఉంది కాబట్టి భయపడమాక. కన్నీరంతా లెక్కించే దేవుడు మనకు. కొంతమంది ఈ వేదనలు ఈ బాధలు తట్టుకోలేక వాటితోనే మరణించిన వాళ్ళు ఉండొచ్చు. వారు కళ్ళు ఇక్కడ మూసి కళ్ళు పరలోకంలో తెరవగానే ప్రభువే వచ్చి వారి కన్నీటిని చూడండి. ఆ మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ఎలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించు. దేవుడే, మా మళ్ళా చదువు మాట, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును. ఒక ఊళ్ళో ఒక ఆయన వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత కొడుకు కోడలు అన్నం పెట్టకుండా రోజు ఏదో గొడవ పెట్టుకుని ఆయన తిడుతూ కొట్టబోతూ ఉంటే ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోయాడు. ఆకలి అవుతా ఉంది. ఎదురుగా ఒక హోటల్ కనపడి హోటల్లోకి వెళ్ళి అయ్యా భోజనం ఎంత అని అడిగాడు. 50 రూపాయలండి.
నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి, ఆకలి అవుతుంది, 20 రూపాయలకు వచ్చినంతే నాకు భోజనము. ఆ హోటల్ అతని ఇద్దరు వైపు చూస్తే కొంచెం పెద్ద మనిషిలాగా బాగా బ్రతికినట్టు కనపడుతుంది. అందుకని అయ్యా వెళ్ళిపోవచ్చు పర్లేదు అని అక్కడ కూర్చోబెట్టి ఇస్తరేసి అన్నం పెట్టగానే తన ఉన్నతంగా బ్రతికిన బ్రతుకు జ్ఞాపకానికి వచ్చింది. అయ్యో ఇలా అన్నానికి కూడా నేను ఏం చేయాల్సి వచ్చింది, కొనుక్కోవాల్సి వచ్చింది, డబ్బులు లేవయ్యా అని చెప్పుకోవాల్సి వచ్చింది. నా ఆస్తి అంతా ఇచ్చేసాను బిడ్డలకి, నా శక్తిని అంతా దారిపోసి సంపాదించాను, ఈరోజు భోజనము ఇలాంటి పరిస్థితి వచ్చిందని తన మనసులో అలాంటి భావన రాగానే కన్నీరు, ఆ కన్నీళ్లు ఆ ఇస్తరాకు మీద పడుతూ ఉన్నాయంట. ఇస్తరాకు కన్నీటితో తడుస్తూ అలా పరిస్థితుల్లో ఆ హోటల్ యజమాని చూస్తా గమనిస్తూ ఉన్నాడు. అయ్యో పాపం ఆయన ఏడుస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ఏమీ బాధపడకుండా నీకు కావలసినంత ఆహారం నీవు డబ్బులు ఇవ్వాల్సిన పని ఏమనుకో. ఆ మాటలకి ఇంకా ఆయనకు దుఃఖం ఎక్కువ కన్నీళ్ళలా పడుతూ ఉంటే ఆ తినే అన్నములు ఈ కన్నీరు కలుస్తాం. అంతే కదా, ఇలా తల వంచుకొని అన్నం తింటుంటే కన్నీళ్ళు పడితే ఎక్కడ పడతాయి, అన్నంలోనే. ఆ అన్నము తను తీసుకొని నోట్లో పెట్టుకోబోతుంటే అన్నంలో అప్పలికి వెళ్ళడం లేదా. ఆయన మనసులో ఏముందో తెలుసా, అది అన్నమే కదా, అన్నంతో పాటు ఏముంది, అలా ఇస్తారు మడిచి వేసి వెళ్ళిపోయాడు. చూసారా కష్టము ఎలా వచ్చిందో, ఎలా వస్తుందో మనకు తెలియనే. కాబట్టి నీ కన్నీరు ఇహలోక సంబంధమైన వాటి కొరకు కారడము నేర్చుకున్నావేమో, పరలోక సంబంధమైన వాటి కొరకు కూడా మనం ఏం చేయాలి, కన్నీరు కార్చాలి. ప్రభు అదే మనకు చూపించారు. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ, రెండోది కన్నీళ్లతోనూ వేదనతోనూ ప్రార్థన చేశాడు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఒక్కదానికే ఈ కష్టాలు, నాకు ఒక్కడికే ఈ శ్రమలు, నేను ఒక్కదాన్ని ఎంత ఏడుస్తున్నాను నువ్వు అనుకుంటున్నా. లేదు, లోకములో ఉన్న విశ్వాసులందరికీ కష్టాలే కష్టాలు, శ్రమలే శ్రమ. అయితే వాటిలోని గొప్ప విజయాన్ని దేవుడు తన బిడ్డలకు ఇస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తా ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడు, నేను లోకమును. లోకాన్ని ఏం చేశారంటే ప్రభు జయించి, నువ్వు నేను జయించాలి అంటే కన్నీటి ప్రార్థన ఒక్కటే మనకు ఆధారము. చూడండి, వాక్యములో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తే, ఒక ఊరిలో మా పాపాత్మురాలు అని ఆమె ఉందంట. మన ఊర్లో ఉన్నారా? ఆ పేరు ఎతికినా ఓటర్ లిస్ట్ తీసుకొని వెతికితే దాదాపుగా ఎవరి పేరు పాపాత్మురాలని ఉన్నది కదా. సరే చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం ఆ ఊరిలో 7వ అధ్యాయము 37వ వచనం. ఆ ఊరిలో ఉన్న ఎవరంట అంటే ఆమె చేసే పనిని బట్టి ఆయనకేం పేరు పెట్టారు? పాపం చేస్తూ ఉండేసరికి ఆమెకి ఏం పేరు పెట్టారు? ఎవరికన్నా ఎదురైతే ఏమంటారు? పాపాత్మురాలు ఎదురై. ఎక్కడికన్నా వెళ్ళి కనబడితే పాపాత్మురాలు కనబడేది.
ఊరిలో ఆమెకు నెమ్మది లేదండి. ఆమె కంటే ఎక్కువ పాపం చేసిన నుండి ఉండవచ్చు, కానీ అది బహిర్గతము కానందువల్ల వారు మంచి పేర్లతో పిలవబడుతున్నారు. ఈమె మాత్రం పాపాత్మురాలని పిలవబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువును ఒక పరిచయుడు భోజనానికి పిలిచాడు. భోజనానికి వచ్చి ఆయన కూర్చున్నాడు. కూర్చోగానే ఆ ఊరిలో ఉన్న చదువుమా పాపాత్మురాలు యేసుక్రీస్తు ప్రభువారు పరిచయుని అంట భోజనానికి కూర్చున్నాడని తెలిసి ఒక బుడ్డిలో అత్తరు తీసుకుంది. యేసయ్య భోజనానికి కూర్చుంటే అసలు మామూలు ఆయన దగ్గరికి వెళ్ళలేరే. ఈమెవరు? మనం కూడా బాగా ఈజీగా చదువుతాం, కష్టపడతాం కదా. ఏం పేరు? పూర్వకాలం పాపయ్య, పాపయ్య, పెద్ద పాపయ్య, చిన్న పాపయ్య అని పేర్లు పెట్టేవారు. అసలు పాపయ్య ఏంది? పాపయ్య అనే పేరే సగం పాపం ఉంది అందులో. మన వాళ్ళకి అయ్యేది తెలియదు. పెద్ద పాపడు మరి నువ్వు చిన్న పాపడు కొడుకు, నువ్వు మాల పిచ్చోడు కొడుకు అని నన్ను అడిగేవాడు. చూసారా? అలా పేర్లు పెట్టుకుంటూ వచ్చా. దేవుడు గారు ఇప్పుడు ఆ పాపం అనే పేరు ఎవడు పెట్టట్లా. ఈ పేరు ఏంటంట? ఏమా ధైర్యం చేసి యేసు ప్రభు గురించి ఎక్కడో విని ఆయన పరిచయుని ఎంత కూర్చొని ఉన్నాడని తెలిసి ఆయన దగ్గరికి ఒట్టి చేతులతో వెళ్ళాలా? చెప్పాలి, ఒట్టి చేతులతో. నువ్వు నేను కూడా యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు ఒట్టి చేతితో రాకూడదు, ఒట్టి చేతితో రాకూడదు. ఆమె ప్రభు దగ్గరికి వస్తూ వస్తూ ఏం చేసింది తెలుసా? ఆ రోజుల్లో అత్తరు అంటే చాలా విలువైంది. అందరూ పూసుకునేవారు. ఈ రోజుల్లో చెప్పాలి అసలు పూసుకునేవాడు చూడు ఎంత తేడా. నాకు మా ఓడి తెచ్చిస్తాడా కొట్టుకోడాడు, అసలు గుర్తే ఉండదు. సత్యం చెబుతాడు. అది ఆడేవాడు ఇంకోటి పట్టుకొస్తాడు. ఏంది డాడీ? ఎవడికి గుర్తుంటుంది? అత్తరేవుడి అత్తొక్కరే లేదు మనకి. పూర్వకాలం అత్తరు రాయాలంటే ఎవడో చాలా విలువైన వ్యక్తి, అలాంటి రోజులు కాబట్టి అది కూడా చాలా విలువగా ఉండేది. ఈమంట ఒక బుడ్డిలో చదువుమా అత్తరు తీసుకొని వచ్చింది. మరి నువ్వేం తీసుకొని వచ్చావు ప్రభు దగ్గరికి? ఆ రోజుల్లో విలువైన ఆమె తీసుకొని దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు మనం విలువైనదే, విలువ లేనిది ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు మనము విలువైనదే. పాపాత్మురాలు అత్తరు తీసుకొని వచ్చి వెనక్కి వెళ్ళిపోయి. ముందుంటే ఏమంటారో చెప్పాలి. నువ్వు ఇక్కడ ఉన్నావు ఎందుకు? నువ్వు ఎవరు? నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ముందు ఎటో ఎనికిపోయి. అందుకని ఆమె ముందుగానే ఎక్కడికి వెళ్ళింది? చూసారా అమ్మా, నీలో పాపం ఉంటే ఇప్పుడు నీ హృదయం పుచ్చుకోవాలి. ఈ మాట, నీలో పాపం ఉంటే నువ్వు ముందుండలేవు. ఆమె ఎక్కడికి వెళ్ళిపోతా? నీకు నువ్వే వెనక్కి వెళ్ళిపోతావు. ఎందుకో తెలుసా? నీలో ఉన్న పాపము నిన్ను ముందు నిలువా. అందుకని బైబిల్లో ఉంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఏం చేస్తుంది? ఆ పాపము నిన్ను ఉన్నతంగా ముందస్తులో ముందు వరుసలో నిలువబడనివ్వదు. వెనక్కి వెళ్ళిపో. అలాగే అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయింది? వెనక్కి వచ్చి. ఈ భాగం ఇంటికి వెళ్ళాక స్త్రీలందరూ చదవండి, చాలా లోతైన విషయాలు ఉన్నాయి. వెనక తట్టుకెళ్ళి నేను పాపాత్మురాలను కదా అని అందరికంటే వెనక్కి వెళ్ళాల. యేసయ్యకు మాత్రమే వెనుకకు వెళ్ళి. చూసారా? నువ్వు నేను లోకంలో లోకస్తులతో పోటీపడి వాళ్ళకంటే ముందున్నవాక దేవుని సన్నిధిలో పోటీపడి దేవుని పాదముల దగ్గరికి రావాలి. యేసు ప్రభు వెనుకాలకు వెళ్ళి తను కార్యాలు మొదలు పెట్టేది. చూడండి, ఒక్కొక్క కార్యం. వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి.
నువ్వు నేను ఎప్పుడైనా సరే అమ్మా గుర్తుపెట్టుకోవాలి. అమ్మా తల్లి గుర్తుపెట్టుకోండి, యేసయ్య పాదాలు కావాలని కోరాలి. ఆమేన్. యేసయ్య పాద సన్నిధిలో బ్రతకాలని కోరుకోవాలి. అప్పుడు ఆయన నిన్ను అక్కడ ఉంచడు. ఏం చేస్తాడో తెలుసా? ఉన్నతమైన స్థితిలోనికి ఎత్తుతాడు. చూడండి, 113వ కీర్తన తీయాలి. 113వ కీర్తన చివరి భాగంలో ఉంది. చూడండి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెద్ద కుప్ప మీద నుండి పేదలను. మళ్ళా చదవండి, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెద్ద కుప్ప మీద నుండి పేదలను. ఆ బిడ్డ ఎక్కడ నిలబడిందమ్మా? వెనుక తట్టు మరియు యేసయ్య పాదముల దగ్గర నిలబడి. నువ్వు కాళ్ళ దగ్గర నిలబడతావా? నిలబడతావా? మరి మీ ఆయన కాళ్ళ కాడ నిలబడతావా? లేదు, కాళ్ళు అప్పుడు మార్చమని చెబుతావు. ఎందుకు? కాళ్ళు అంటే మనకి ఇష్టము ఉండదు. కాళ్ళు ఏంటి ఇటు పెట్టా, అటు పెట్టి అంటాం. అర్థమైందా? కానీ ఈమె వెళ్ళడమే ఎక్కడికి వెళ్ళింది? యేసయ్య వెళ్ళి ఏడ్చుచు, చూసారా, ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపారు. ఇక్కడ ఆగితే ఎన్ని విషయాలు. కన్నీటితో పాదాలు కడపాలంటే, తడపాలంటే, కడగాలంటే ఎన్ని కన్నీళ్లు కావాలి. ఆమె జీవితంలో ఉన్న పాపమంతా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క బొట్టు కన్నీరు పడితే యేసయ్య కాళ్ళు తడిసిపోయాయి. చప్పట్లు కొట్టి మన జీవితంలో కూడా ఉన్న పాపాలను ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకొని వాటన్నిటిని యేసయ్య పాదాల దగ్గర కడిగి ఆయన పరిశుద్ధ రక్తములో శుద్ధి చేయబడాలి. ఆమంతా కన్నీటితో యేసయ్య పాదాలు కడిగి. ఎన్ని కన్నీళ్లు కావాలి అమ్మా? ఇప్పుడు నీ కాళ్ళు కడుక్కోవాలంటే ఎన్ని నీళ్ళు కావాలి? చెంబెడు కడుగుతుందా? చేదుకుంటే నీళ్ళు దాని విలువ తెలిసేది. మాసుకొచ్చే బిందెతో దాని విలువ జాగ్రత్తగా పోసుకునేవాడు. ఇప్పుడు సించులకితే కదమ్మా, ఒక బకెట్లో పడవలేదు. పూర్వం అంట ఒక ఆమెకు 4 గేదెలు పాలిస్తాయి. ఎన్ని గేదెలు? ఇంకొక ఆమెకు ఒక్క గేదె పాలించింది. అర్థమైందా? ఈ 4 గేదెల ఆమె వచ్చి మాట్లాడుతుంది. మొదటి గేదె ఒక్క గేదె ఆమె దగ్గర నెయ్యి అప్పు తీసుకుపోయింది. ఏం తీసుకుంది? ఒకరోజు వచ్చి నెయ్యి డబ్బులు ఏమని ఒకటి గేదె ఉన్నాము అడిగితే ఏమనిందంట, నాకెన్ని, నీకెన్ని, నీ కాడ అసలు నేనెందుకు తీసుకో. ఎవరి కాడికి అది చెబుదాం పదా? ఎవరికి చెబుదామన్నా తేడా చాలా ఉంది. 1, 2 కాదు, ఎన్ని ఉన్నాయి? ఈమెకు 4, ఆమెకి. ఇట్లా గొడవ తుదకి రాజు దగ్గర. ఎక్కడికి పోయిందమ్మా? సరే, అప్పుడు రాజు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ అనుకో. రాజు దగ్గరికి వెళ్ళేసరికి రాజు ఎంత మంచిగా చెప్పినాను 4 గేదెలమా వినడంలో వినడం ఆడోళ్ళు అసలు వినరు కదా. ఏం చేయాలో అర్థం కావట్లా. నాకు 4 ఉన్నాయి రాజా గేదెలు, దీనికి ఈయనకనట్లా చెప్పాలి, దీనికి నేను అప్పుడు చూడటానికి న్యాయంగా ఉంది, వినడానికి న్యాయంగా ఉంది. ఏం జవాబు చెప్పాలి, తీర్పు చెప్పాలి, రాజుకు అర్థము. ఏం చేశాడు తెలుసా? రాజు అంటే కొంచెం జ్ఞానం ఉంటుంది కదా. అప్పుడు ఏం చేశాడంటే చెరొక చెంబు నీళ్ళు ఇచ్చాడు. ఇద్దరికి ఏమి ఇచ్చాడు? నీళ్ళు ఇచ్చామా, మీరిద్దరు అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని. ఇదేందయ్యా ఈ పని అనుకుంటుండ్రు వాళ్ళు మనసు. సరే వెళ్ళా. ఈ 4 గేదెలు ఆమె వెళ్ళి ఆ చెంబు నీళ్ళు తీసుకుని అట్లా ఇట్లా పోసుకొని వచ్చేసింది. పూర్తి కాళ్ళు కూడా వాళ్ళు జాగ్రత్త గడిచే తడుస్తాయి కదా. అలా పోసేసుకొని వచ్చి నిలబడింది బహుధైర్యంగా. వెనకాల ఏముంది ఆమెకి? 4 గేదెలు ఉన్నాయన్న ధైర్యమే. మిగతా ఏం పట్టట్లేదు.
ఈ మొక్క గీత ఆమె ఏం చేసింది? చెంబు తీసుకెళ్ళి ఒంగొని చక్కగా 2 కాళ్ళు భద్రంగా పూర్తిగా కడుక్కొని ఇంకా కొంచెం నీళ్లు మిగిలిచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రాజు అన్నాడమ్మా, నువ్వు ఖచ్చితంగా ఆమె దగ్గర అప్పు నీ చెంబుతో కాళ్ళు కూడా సరిగా నువ్వేం చేయలేకపోయా? నీకడ తెలుసయ్యా? బాగా తెలిసిందిలేమ్మా, నీ సంగతి బాగా చెంబుతో కాళ్ళు ఖచ్చితంగా 2 కాళ్ళు కడగలడే చెంబడైన నీళ్లు. మరి ఈమె యేసయ్య కాళ్ళు కడిగిందంటే ఖచ్చితంగా చెంబు ఏమై ఉంటుంది? నిండి ఉంటుంది కన్నీటితో. అంత కన్నీరు వచ్చిందంటే ఈమె పాపాలు అంత ఎక్కువగా ఉండి ఉంటాయి. చూసారా? ఆ కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. రెండో మాట, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి. నీ వెంట్రుకలతో నీవెవరి పాదాలైనా తుడిచావా? అసలు ఇప్పుడు వెంట్రుకల మీద ఉన్న శ్రద్ధ ఆడవలకు ఇక దేని మీద? వాటి కోసం చాలా ప్రయాసపడుతుంది. ఇప్పుడు పని వాళ్ళు చేయండి, తప్పు లేదు. కానీ ఆమె కూడా ఆ వెంట్రుకలతో గొప్ప పని చేసింది. ఏం పని? యేసయ్య పాదాలు. ఆమె దృష్టిలో పాదాలు కడగాలి, పాదాలను కడిగి ఆగల చెప్పాలి, కడిగింది చెప్పాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం కూడా మన పాపాలు కడుక్కోవాలి, తుడిచి వేయాలి. కడిగి మరలా పాపం చేస్తే ఆ పాపము నిన్ను అంటుకుంటుంది కానీ నిన్ను విడిచిపెట్టి. కడిగింది చెప్పాలి, నీ పాపము నువ్వు ప్రభు సన్నిధిలో కడుక్కోవాలి, దాన్ని తుడిచి వేయాలి. ఏం చేయాలమ్మా? ఇంకెప్పుడు వాటి జోలికి. చాలా మంది చేసే తప్పు, 4 రోజులు ఉంటారు, 10 రోజులు ఉంటారు, 11వ రోజు మనం మొదటి పాపమే. ఒకటి పాము కలిసిందంట, కట్టెలు పడుతుంటే ఏలు వెంటనే బాగా తెలియకల్లోడు వాడు ఆ కత్తితోటి ఏలు అంతవరకు అలా ఏం చేశాడు? హ్యాపీ. వాడు చచ్చిపోడు. ఎందుకని? విషం వాళ్ళ లోపలికి పోనివల్ల వాడు వెంటనే కత్తితో ఏలలా. నువ్వు కొబ్బరి పండుగ నడుతుంది, ఆ ఏలు అలా పడిపోయింది. హ్యాపీగా ఉన్నాడు, ఏలు మానిపోయింది. ఒక 10-20 రోజుల తర్వాత మన అక్కడికి వెళ్ళి చేను దగ్గరికి, అది నా ఏలు ఎంత బాగుంది అని దాన్ని తీసి మళ్ళీ దీన్ని పెట్టాడు. విషం మరలా విషం, విషమే, విషము విషమే, పాపం పాపమే. అది నిన్ను పాతాళానికి చేసుకుపోవడానికి ప్రతి క్షణం ఏం చేస్తుంటుంది? ఎదురు చూస్తూ. నువ్వు ఎప్పుడు దాన్ని మళ్ళీ ముట్టుకోమాక, దాన్ని తీసుకొచ్చి అంటించమాక, దాని వైపు తిరగమాక, దాన్ని చేతులతో పట్టుకోమాక, దాన్ని ఎన్నడూ కూడా ఆశించమాక. చప్పటి కొట్టి ప్రభుత్వం గమనించండి. కడిగింది చెప్పాలి, అంతటి తాగోళ్ళం మనమైతే కదా. 3వ కార్యం ఉంది, ఏం చేసింది? ముద్దు పెట్టుకో. ఎక్కడా? నేను తెలియక అడుగుతామా, నీ భర్త నేను బాగా ప్రేమిస్తున్నాడు కదా, ఆయన కాళ్ళు ఎప్పుడన్నా ముద్దు పెట్టుకున్నావా? ముద్దు పెట్టుకున్నా? లేక నీ తండ్రి నీ కోసం కష్టపడ్డాడు కదా, పెంచి పెద్ద చేశాడు కదా, ఒక ఉన్నతమైన స్థితికి చేర్చాడు కదా, నువ్వు ఎప్పుడన్నా ఆయన పాదాలు చెప్పాలి ముద్దు పెట్టుకున్నా? ఇవేవి మనం చేయలేము, ఇవేవి మనము చేయలేము. ఈ మధ్య గొప్ప దైవజనుడు చనిపోతే హైదరాబాద్లో, అది టీవీలో వస్తూ ఉంటే అందరూ చూసుకుంటూ వస్తున్నారు. భార్య కూడా అక్కడ ఉండి ఏడుస్తూ ఇంకా కొంచెం అట్లా పక్కన కూర్చుందో రమ్మని వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటే ఆమె ఏం చేసిందో తెలుసా? ఆయన భర్త నుదుటి మీద పడి ముద్దు. ఏమై ఉన్నాడు ఆయన? భర్తను ఏం చేస్తుంది? ఇక్కడ ముద్దు పెట్టుకుని అలా వెళుతూ కాళ్ళు కూడా చెప్పాలి. మన ఊర్లో ఎవరు అట్లా చేయలేదు అనుకుంటున్నాను. చేసి ఉంటే మీకు 200
నన్ను ముందు పెట్టుకొని కాళ్ళు ముందు పెట్టుకొని చేస్తుంటే మంచిది. చూడండి, అంటే అంత హృదయపూర్వకంగా ప్రేమ ఆయన మీద ఉంది. ఆమెకు అంత హృదయపూర్వకమైన ప్రేమ ఆయన మీద ఉంది కనుకనే ఏం చేస్తుంది? తల దగ్గర ముందు పెట్టుకుంది, తుదకు నీ భర్తను వాళ్ళ ప్రేమించి చూడు, లెక్కలేనంత, నువ్వు లెక్కించలేనంత ప్రేమను ఆయన దగ్గర కూడా నీవు పొందుకుంటావు. ఆమేన్. ఎప్పుడైతే ఈమె కడిగింది, తుడిచింది, మూడోది ముద్దు పెట్టుకుంది. ప్రభు హృదయం చెప్పాలి, పొలకించి మా నువ్వు ప్రభు హృదయాన్ని పులకించేలా చేయాలంటే గయ్యాలి గంపవైతే సాధ్యము. నువ్వు ముద్దు పెట్టుకునే మార్గం ఎంచుకో. ఆమేన్. నీ భర్తను నువ్వు ముద్దు పెట్టుకునే మార్గం ఎంచుకో. వాడి హృదయం రాయి అయినా సరే చాలిందే చెప్తా, నీ మంచి హృదయముతో వాని హృదయాన్ని కదిలించు. చప్పటి కొట్టి ప్రభుత్వం అలా చేయవు. పూర్తి రివర్స్. నేను రాత్రి చేతిని అది 4 తిడితే అని చెప్పాలి, నేను 6 తిడతా, ఇంకా 2 ఎక్కువ తిడతాయి అన్నట్లు చేస్తే వాడి హృదయం నీ ఎడల కనికరముగా ఉంచదు. ఆమేన్. చూడండి, ఎప్పుడైతే ప్రభు ఆయన పాదాలు ముద్దు పెట్టుకున్నాడో ఆమె హృదయము ఆయనతో కలిసిపోయిందో ఆయన యొక్క కనికరము ఎంతగా నిశ్చయవుతో ప్రభు హృదయము పరవశించిపోయింది. ఇప్పుడు మొదలు పెట్టాడు. చదువుమా. ఆ అత్తరును ఆ పాదాలకు పోసి ఆ పాదాలకు పోసి అప్పుడు ఆమె కార్యాలను ముగించింది. చూసారా, కాళ్ళ దగ్గర కూర్చుంది, కాళ్ళను కన్నీటితో కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, ముద్దు పెట్టుకుంది, తాను తెచ్చిన విలువైన అత్తరు నా పాదాలకు. అప్పుడు ఇక మొదలయ్యాయి ఆమె ఎడల దీవెనకరమైన కార్యాలు. యేసు ప్రభువట వెంటనే భోజనానికి పిలిచినటువంటి ఆ పరిసయ్యుని పిలిచి ఇంకా చెబుతున్నాడు లిస్టు, నేను నీ ఇంటిలోకి రాగా కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు ఇవ్వాలా. చూసారా, రెండోది ఆ నీళ్లు కడుక్కున్న తర్వాత తుడుచుకొనుటకు టవలు. ఏమైతే నేను వచ్చినది మొదలు, చదువు అక్కడ నుండి, నేను ఇంటిలోకి వచ్చినది మొదలు ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూస్తున్నావే, నేను నీ ఇంటిలోకి రాగా నువ్వు నా పాదాలకు నీళ్ళు ఇవ్వడా. ఈమె తన కన్నీటితో నా పాదాలు తన తల వెంట్రుకలతో తుడిచింది. నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదాలంటే ఆ లెక్కన ఒకసారి ముద్దు పెట్టుకుంటూనే ఉంది. నూనెతో నా తల అంటి ఉన్నది, నా పాదాల కత్తరు. ఇప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు, ఈమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపాలు కూడా. నువ్వు నేను ప్రభువును ఎలా ప్రేమించాలి? విస్తారంగా ప్రేమించాలి. అంటే విలువైనదే ఆయన పాదాల దగ్గర పెట్టాలి, ఆయన పాదాలను కన్నీటితో తడపాలి, ఆయన పాదాలను ముద్దు పెట్టుకోవాలి, నీకు విలువైన దానితో ఆయన పాదాలు తొడవాలి. అప్పటి నుండి యేసయ్య దగ్గర ఆమె పేరు ఏంటో తెలుసా? ఏంటో తెలుసా? పాపాత్మురాలు, రక్షింపబడినటువంటి స్త్రీ. ఆమె రక్షింపబడిన స్త్రీగా మారిపోయాలి. కాబట్టి
విశ్వాస జీవితంలో నీవు ఎంత ఘోర పాపివైనా, నీకెంత గొప్ప సమస్య ఉన్నా, కన్నీటి ప్రార్థన ద్వారా నీ పేరు మార్చుకోగలవు, నీ బ్రతుకు మార్చుకోగలవు, నీ స్థితి మార్చుకోగలవు, నీ పరిస్థితి మార్చుకోగలవు, ప్రభువును నీ హృదయంలో చేర్చుకోగలవు. ఆమేన్. ప్రభువు బిడ్డలు మన ఆత్మీయ జీవితంలో ఈ ధన్యకరమైన కన్నీటి ప్రార్థన ఉండాలి. ఆమేన్. దినకరన్ గారికి ఒకసారి కళ్ళు నొప్పులు వచ్చాయంట. కళ్ళు నొప్పులు వస్తున్నాయని డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ గారు చెప్పారంట, అయ్యా అన్ని రిపోర్ట్లు బాగానే ఉన్నాయి, కళ్ళు నొప్పి వస్తున్నాయంటే నువ్వు ఎక్కువ కన్నీరు తగ్గించు. ఆయన జవాబు చెప్పాడంట, నా యేసయ్యను తలుచుకుంటే నేను కన్నీరు విడవకుండా ఉండలేను. ఇప్పుడు పూర్వకాలం లేక కొన్ని సంవత్సరాల క్రితం లేదా కొన్ని రోజుల క్రితం నీ పరిస్థితి దారుణంగా ఉండవచ్చు. ఇప్పుడు ప్రభు నిన్ను బాగా ఆనందంతో నింపి ఉండవచ్చు. అది తలుచుకుంటే చెప్పాలి, నీకేం రావాలి? కన్నీరు రావాలి. ఆ కన్నీరును బట్టి ప్రభు ఆనందిస్తాడు. ఎప్పుడు నీవు పాత జీవితాన్ని టచ్ చేయకూడదు, కానీ మర్చిపోకూడదు. ఒకప్పుడు ఇలా ఉన్నాను, ఇప్పుడు దేవుడు నన్ను ఇలా చేశాడు. కన్నీరు వచ్చింది. ఒకసారి 20 సంవత్సరాల క్రితం నేను బొంబాయి వెళ్ళాల్సి వచ్చింది. బొంబాయి వెళ్ళాను. ఆ రోజుల్లోనే 25,000 అద్దె ఆ రూమ్, ఒక రోజుకి. అంత పెద్ద హోటల్లో నన్ను దేవుడు అలా తెలుసుగానే ఆ డోర్ తీయగానే ఆ రూము, ఆ పరిస్థితి అంతా చూసి నేను అక్కడే ఆలోచిస్తుండేసరికి కాఫీ తీసుకొచ్చాను. 500 కాఫీ. చూసారా? ఆ కాఫీ అక్కడ పెట్టగానే వెంటనే మోకరి కన్నీటితో ప్రభువును ప్రార్థన చేసి స్తుతించే, ప్రభువా ఎవడో నాట్యంపల్లిలో పుట్టిన నన్ను ఈ ఇంత గొప్ప ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చి నా కన్నీరు ఆగల, నా కన్నీరు ఆగిపోవాలా, ప్రభువును స్తుతిస్తూనే. ఎందుకు? మా పెద్ద బెడ్ దొరికిందనే, పెద్ద కాపీ వచ్చిందని కాదు, ఆ స్థితిలోకి దేవుడు మనలను నడిపించాడు. నీవెప్పుడు దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఉన్నతమైన స్థితిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆత్మీయమైనటువంటి ఆ బలమును బట్టి దేవుడు నింజాలు కన్నీటితో. బైబిల్లో ఇంకొక సంభవం ఉంది. ఒక్కూరిలో ఒక స్త్రీ పట్టబడింది. తీసుకొని వచ్చారు అందరూ. యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి, బోధకుడా ఈమె పాపం చేస్తుంటే ఏం చేయబడింది? పట్టబడింది. ధర్మశాస్త్రములతో రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా, నీ దగ్గరికి తెచ్చా, నువ్వేం చేస్తావు? యేసు ప్రభు అంట వంగి నేల మీద ఏమో రాస్తుంది. ఆ సమయంలో పట్టు వదలకుండా అడిగితే ఆయన అన్నాడంట, నీలో పాపము లేనివాడు మొదట. అనగానే అందరూ వాళ్ళ ఆత్మ చేత గద్దించబడ్డా. ఎందుకని? ప్రతి వాడు పాపే. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు పాపే. తెలుసుకోండి. తెలియకపోతే, తెలుసుకోలేకపోతే నేను పవిత్రుని అనుకుంటే ఏం చేయలేదు. అందరంట రాళ్ళు కింద వేసి, చదవండి ఆ భాగం, యోహాను సువార్త 7వ అధ్యాయము. వారు ఆ మాట విని 9వ వచనం, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు. సరే, ఇప్పుడు వారు ఆ మాట విని, ఆమె దగ్గర 1 అనే సంఖ్య ఉంది, కింద ఏం రాయబడింది? మనస్సాక్షి చేత గద్దించబడ్డా. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఒకరి వెంట ఒకడు
బయటికి వెళ్ళిపోయారు. చూసారా అమ్మా? ప్రభు తల ఎత్తి చదువమ్మా. యేసు ఒక్కడే మిగిలను. ఆ స్త్రీ మధ్యన నిలువబడి ఉండేరు. యేసు తల ఎత్తి చూసి, అమ్మా వారు ఎక్కడ? ఎవరు నీకు శిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు యేసు నేను కూడా నీకు శిక్ష విధించలేదు. ఆమె జీవితంలో అతి భయంకరమైన పరిస్థితి వచ్చింది. 10 మందిలో దోషిగా నిలువబెట్టినప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఆమె పక్షాన చెప్పాలి, ప్రభువే మాట్లాడారు. ఆమె పక్షాన ప్రభువే మాట్లాడారు. బైబిల్ ఉంది కదా, మన దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తాడు. ఆయన మాట్లాడిన మాటలకి వారందరూ వెళ్ళిపోయారు. ఒక్క తిరిగిపోబడి ప్రభు కనికరం చూపాడు, ఆమె జీవితాన్ని రక్షించాడు. కన్నీటి ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ఇంకొక వాక్యంలో మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి ఇట్లను నీ కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను ఇంకా నీకు 15 ఏళ్ళు ఆయుష్. అంటే కన్నీటి ప్రార్థన అద్భుత కార్యాన్ని చేస్తుంది, ఆశ్చర్య కార్యాన్ని చేస్తుంది. నీ జీవితంలో నువ్వు ఊహించనంత గొప్ప కార్యాన్ని చేస్తుంది కన్నీటి ప్రార్థన. ఇసుకే అలా అనుకోలేదు, వ్యాధి బాగుడితే చాలు అనుకున్నాను. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇంకా 15 ఏళ్ళు నీకు ఆయుష్. కన్నీటి ప్రార్థనలో అంత శక్తి. ఇంకొక వాక్యం చూస్తాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథం 34వ అధ్యాయము 27, 28 వచ్చిన. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచావు. నీ మనవి నేను ఆలకిస్తున్నా. అంతేకాదు, నీవు నెమ్మది కలిగిన వాడవై మరణిస్తావు. చూసారు ఎలా చనిపోతారంట? ఒక రాజు ఆయన దేవుని మాట విన్నాడు, భయపడ్డాడు, దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాడు. దేవుడు ఆయన మనవి అంగీకరించాడు. మన విశ్వాస జీవితం ఎన్నో పోరాటాలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మనుషుల దగ్గర ఏడవమాక. మన మరలా చెప్తున్నా, మనుషుల దగ్గర చెప్పాలి, ఏడవకూడదు. ప్రభు దగ్గర ఏడు. నీ ఏడుకు విలువ ఉంది, నీ కన్నీరు లెక్కించబడుతుంది, నీ జీవితంలో నీవు అద్భుతాన్ని చూస్తావు. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయునుగాక.